ఇప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు లోక్సభ? ఖచ్చితంగా 12 వస్తాయి. ఏవేవి చెప్తుందో అన్నీ వస్తాయి 12. లెక్క చెప్పు నాకు. 12 అంటే తక్కువ ఉన్నారు కదా. ఒక ఇంకా ఇక్కడ ఇది తప్ప నిజామాబాద్ వస్తుంది, నిజామాబాద్ కరీంనగర్ BRS, వస్తుంది, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి వస్తుంది, 3, వరంగల్ వస్తున్నది, 4, మెదక్ వస్తుంది, జైరాబాద్ వస్తుంది, 5, 6, 7, 8. భువనగిరి వస్తున్నది. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తుంది బ్రహ్మాండంగా నాగర్ కర్నూలు. కాంగ్రెస్కు కాంగ్రెస్ గదే 3-4, ఒక ఖమ్మం ఒకటి. బీజేపీకి బీజేపీ గదే 3-4 ఉంటుంది. మొత్తం అయ్యే స్థానాలు మీకే వస్తాయి అంతే 100% కదా. మీరు చూడండి. మీరు కానీ కేసీఆర్ మీటింగ్కి వచ్చే జనాలంతా ఓట్లు వేస్తారా అని అంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఓటేయించుకోలేదు. కేసీఆర్ ఎప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఒక నిమిషం ఇవాళ ఇప్పుడు ఇవాళ మీరు ఒకటి ఆలోచించండి. 2018 ఎలక్షన్లో దాదాపుగా 88 సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి. లోక్సభలో ఎన్ని వచ్చినాయండి? 9 వచ్చినాయి. మరి 88 వస్తే ఎన్ని రావాలి? లోక్సభ వేరు నిలబడుతుంది. ఎన్ని రావాలి? మినిమం 14 రావాలి కదా ఆ లెక్కన. 90 సీట్లు అంటే 14 సీట్లు రావాలి కదా. మరి 14 సీట్లు ఎందుకు రాలేదు బీఆర్ఎస్ పార్టీకి? 9 ఎందుకు వచ్చినాయి? అంటే ఆ ఒక్క 3-4 నెలల తేడా వచ్చింది కదా. ఇప్పుడు ఎందుకు రాదు అనుకుంటున్నారు మీరు? ప్రజలు 1.8% మాత్రమే తక్కువ వచ్చింది. రకరకాల కారణాలతోటి ఓడిపోయినరు. కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ స్థానికంగా ఉండడం, కొంత రకరకాల స్థానిక అంశాలు రకరకాలుగా పనిచేసినాయి. కొంత నిరుద్యోగులు, యువకులు, ఇట్లా చాలా ఇష్యూస్ పనిచేసినాయి. ఇలా అర్థమైపోయింది. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినది తప్ప ఇంకోటి వేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఆ రైతు బంధు 15,000 అన్నాడు, 15,000 కాదు కదా. ఇలా 2 ఎకరాలకు 3 ఎకరాలు కూడా పడని పరిస్థితి, 5,000 కూడా రాలేదు. ఏమంటే అది చర్చ జరుగుతుంది బుచ్చన్న గారు, చర్చ జరుగుతుంది ప్రజల్లో. నీళ్లు మాయమైపోతున్నాయి తెలంగాణలో, కరెంటు మాయమైపోయింది, బోర్లు ఎండిపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్టుకు మీరు వాతావరణ శాఖ తీసుకున్నటువంటి నివేదిక తీసుకోండి, దాని డాటా తీసుకోండి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు చాలామందికి అర్థమే కాదు, నెగిటివ్ కోణంలో ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంత వరప్రదాయాన్ని అసలు దానితోటి నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండలో ముఖ్యంగా సూర్యాపేట ఈ ప్రాంతం అంతా కూడా, అటు మహబాద్లో డోర్నకల్ ఈ ప్రాంతం అంతా. మీరు SRSP ప్రాజెక్టు కింద నేను పుట్టినా సార్. నేను శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కింద నేను 12 కిలోమీటర్ల దూరంలో నా ఊరు ఉంటుంది. ఎన్నడూ కూడా మేము సరిగా నీళ్లు చూడలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత 2వ పంట వస్తుంది మాకు, 3వ పంట పండించుకుంటున్నాం మేము. చెరువులు నిండుగా ఉన్నాయి. ఎన్నడూ కూడా శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ద్వారా ఎన్నడూ ఈ ఆయకట్టు మొత్తం పారలేదు. ఎప్పుడు కూడా ఎండిపోయి ఉన్నది అది. ఆ పైన బాబ్లీ అవన్నీ కట్టిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత శ్రీరామ్ సార్ ప్రాజెక్టును రీజనరేట్ చేసిండు. ఎల్లంపల్లి కానీ ఒక్క నిమిషం, ఎందుకు కాళేశ్వరం వల్లనే ఇవన్నీ కూడా రీఛార్జ్ అయినాయి. ఆ కాళేశ్వరంకు ఇలా మొన్నదాకా మేధావులు చాలామంది మేధావులు మాట్లాడిండు. చాలామంది మేధావులు ఏమన్నారు, కాళేశ్వరంతో 1 ఎకరం కూడా నీరు వాడలేదు, 1,00,000 కోట్లు అయినాయి అని చెప్పేసి మాట్లాడిండు. మళ్ళీ 20,000 ఎకరాలు ఎట్లా ఎండిపోయింది ఇలా? అదే కాళేశ్వరం నీళ్ళు కిందికి వెళ్ళిపోవడం వల్ల, కాళేశ్వరం నీళ్ళు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో 3 నెలల్లో కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్టులు రీఛార్జ్ చేసి మొత్తం చెరువులు నింపేది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. నీరెడ్డి కాడని ఉంటారు ఊళ్ళలో చెరువుల దగ్గర, మన పొలాల దగ్గర పారిస్తారు, వాళ్ళకి వడ్లు ఇస్తాం మనం. అట్లా పనిచేసిండు కేసీఆర్ గారు. ఆయన ఆ పనిలో ఉన్నాడు. వాళ్ళని వీళ్ళని కలిసి ఈసారి లోక్సభ ఎన్నికల్లో దానివల్ల తెలంగాణలో చెరువులు బ్రహ్మాండంగా మొత్తం బ్రహ్మాండంగా నీళ్ళతో నిండి ఉన్నాయి. వర్షాలు వస్తే మళ్ళీ అది పెద్ద ఇష్యూ కాదు. లేదు, ఎండాకాలం ఉన్నాయి ఇక్కడ. ఎండాకాలం బికాస్ ఆఫ్ కాళేశ్వరము ఇవాళ ఒక్క కిందికి పోవడం వల్ల వరుసగా 3-4 రోజులు ఆ పత్రికలో ఒక వార్త వస్తుంది. ఎండలతో పాటు ఇంకో వార్త కూడా వస్తుంది. ఈసారి నైరుతి ఋతుపవనాలతో సంపూర్ణంగా సమృద్ధిగా వర్షాలు అని. వర్షాలు స్టార్ట్ జూన్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడే వర్షాలు రావద్దని కోరుకోవడం, రైతు బిడ్డలు వర్షాలు రావద్దని వస్తున్నాయి. ఇబ్బంది ఏమంటే కాళేశ్వరం వల్ల ఏం లాభం జరగలేదు అని నేను చెప్తున్నా. కాళేశ్వరం వల్లనే 3 పిల్లలు కుంగకుంటే కనుక ఇవాళ ఉంటుండే. 3 పిల్లలు కుంగకుంటే కనుక కాళేశ్వరం ప్రయోజనం ఇవాళ తెలిసి వచ్చేది, అనుభవంలోకి వచ్చి ఉండేది. అది సరే, అది అట్లా జరిగిపోయింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ వచ్చిన తర్వాత
బీఆర్ఎస్కు నిజంగానే ఊపు వచ్చి మేము ఈ గెలుస్తామని ఒక భావన వచ్చిందా, నిజంగానే వచ్చిందా? మీరు ప్రజల్ని చూస్తే అర్థమవుతుంది. 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద నేను నిన్ననే పోయిన ఉస్మాన్ యూనివర్సిటీకి నిన్న పోయించిన, నేను ఒక మీటింగ్ పోయించిన. ఓకే, ఎట్లుంది? పిల్లలు అసలు మొత్తం అసలు మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనే పరిస్థితిలో ఉన్నారు. 3 నెలలకే 3 నెలలకే 3 నెలలకే 3 నెలలకే ఇలా సర్దుకోక ముందే సర్దుకోవడం కాదు, 3 నెలలకి. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, చీఫ్ వార్డెన్ మొత్తం సెట్ చీఫ్ వార్డెన్ గారు నీళ్లు కరెంట్ లేదు మీరు అది గత సంవత్సరం కూడా వచ్చిందట. ఇప్పుడు అన్ని మీరు నాయకులు ప్రతి దాన్ని వక్రీకరిస్తే ఇవాళ ఒకటి నేను ఒక విద్యార్థి నాయకుడు. ఉస్మానియా యూనివర్సిటీ గందరగోళం ఏంది? ఏం గందరగోళం ఉంది? లేక అది పోయిన సంవత్సరం కూడా కరెంటు నీళ్ళ సమస్య ఉందని మీరు హాలిడే ఇచ్చారు, ఈసారి ఇచ్చారు. నాలుక గరుచుకొని వాళ్ళు ఇచ్చిన తర్వాత అర్థం కాక విద్యార్థుల వ్యతిరేకత వస్తుంది, ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు దిద్దుబాటు కార్యక్రమానికి దిగి దాన్ని వక్రీకరించి దాని ఫోర్జరీ తోటి లాస్ట్ టైం కూడా ఇట్లా ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అది కాదు వాస్తవం. వాళ్ళు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు నీటి కొరత అనేది తెలంగాణ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఉస్మాన్ యూనివర్సిటీ అనేదానికి ఒక నిదర్శనం. అది ఒక ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్. ఇవాళ ఎంత నీటి కొరత ఉంది తెలంగాణలో అనేదానికి చూద్దాం. అది ఎగ్జాంపుల్. సరే, దానికి ఎందుకంటే దాని మీద 2 పక్షాల ఆర్గ్యుమెంట్ ఉన్నాయి. బీసీలుగా మీ ఎజెండాను పార్టీల ముందు ఎంతమంది గడినా 1-2 పాయింట్లు ముఖ్యమైన అంశాలు ఏం పెట్టగలుగుతున్నారు? ఒకటి, దేశంలో పార్లమెంటు అసెంబ్లీలో రాజకీయ రిజర్వేషన్స్ కావాలి. 70 సంవత్సరాల తండ్లాట. మా దళిత సోదరులకు, ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్స్ ఉన్నాయో, పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయో, మాకు కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా కొట్లాడుతున్న సందర్భము. దాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానిగా ఉన్నారు. రేపు ఆయన వచ్చినా ఇంకెవరు వచ్చినా దాన్ని ఖచ్చితంగా చేయాలి. రాష్ట్రాల్లో మా జనాదావాస ప్రకారం రిజర్వేషన్ పెంచాలి. మాకు 42% ఏదైతే వారు ఇస్తున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. అప్పుడు మా రిజర్వేషన్ పెంచిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. పెంచకుండా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే మాత్రం ఈ తెలంగాణ ప్రాంతంలో అగ్నిగుండం అవుతుంది, యుద్ధం జరుగుతుంది. ఇది యుద్ధం జరుగుతుంది. తర్వాత 1,00,000 కోట్లు మాకు పెడతామని చెప్పేసి అన్నారు. మాకు కామరేడ్ డిక్లరేషన్, మాకు భగవద్గీత. కామరేడ్ డిక్లరేషనే మాకు బైబుల్. కామరేడ్ డిక్లరేషనే కాంగ్రెస్ పార్టీ కామరేడ్ డిక్లరేషనే మాకు ఖురాను. అందులో 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పాను. 1,00,000 కోట్లు మాకు ఇవ్వాలి. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ సపరేట్గా ఏర్పాటు చేయాలి. కుల కార్పొరేషన్ అన్నిటికీ కూడా ఏర్పాటు చేసి, కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి బడ్జెట్ కేటాయిస్తామన్నారు. మాకు గురుకులాలు పెడతా అన్నారు. ఇవన్నిటి మీద మేము కొట్టాడతాం. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు లోక్సభ? ఖచ్చితంగా 12 వస్తాయి. ఏవేవి చెప్తుందో అన్నీ వస్తాయి. 12 లెక్క చెప్పు నాకు. 12 అంటే తక్కువ ఉన్నారు. ఒక ఇక్కడ ఇది తప్ప నిజామాబాద్ వస్తుంది, కరీంనగర్ వస్తుంది, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి వస్తుంది 3, వరంగల్ వస్తున్నది 4, మెదక్ వస్తుంది, జైరాబాద్ వస్తుంది 5, 6, 7, 8, భువనగిరి వస్తున్నది. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తుంది బ్రహ్మాండంగా నాగర్ కర్నూలు. కాంగ్రెస్ గదే 3-4, ఖమ్మం ఒకటి. బీజేపీ గదే 3-4 ఉంటుంది. మొత్తం అయ్యే స్థానాలు మీకే వస్తాయి అంతే. 100% కదా. మీరు చూడండి. మీరు కానీ కేసీఆర్ మీటింగ్కి వచ్చే జనాలంతా ఓట్లు వేస్తారా అని అంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఓటేయించుకోలేదు. కేసీఆర్ ఎప్పుడు ఒకప్పుడు ఒక నిమిషం ఇవాళ ఇప్పుడు ఇవాళ మీరు ఒకటి ఆలోచించండి. 2018 ఎలక్షన్లో దాదాపుగా 88 సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి. లోక్సభలో ఎన్ని వచ్చినాయండి? 9 వచ్చినాయి. మరి 88 వస్తే ఎన్ని రావాలి?